జీవితం అంతా ఏం చేసావు? తిరిగావు. నీ జీవితం అంతా ఏం చేస్తావు? సంపాదించావు. నీ జీవితం అంతా పిల్లల నేర్చావు. ఇప్పుడు బతుకంతా అయిపోయింది. ఇప్పుడు నన్ను తీసేసుక ప్రభు అంటే దేవుడు అంటాడు, ఎవరు నువ్వు? ఏం చేస్తావు జీవితంలో? 60 ఏళ్ళ కష్టాన్ని తిన్నావు, ఈ ప్రకృతిని అనుభవించావు. ఎప్పుడైనా నీ బతుకులో దమ్మడి నా సేవకు ఉపయోగించాలని అడిగితే ఆ రోజు నీ దగ్గర ఆన్సర్ ఏంటి? అడుగుతాడు. అందుకంటున్నాడు, నా కుమారుడా, నీకు ఓపుకున్నప్పుడే మర్చిపోవద్దు. కాస్త బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఇలాంటి సభల్లో పాల్గొనడం, కాస్త భక్తి, శ్రద్ధ, దేవుడు భయము, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఈ విలువలు నేర్చుకో. ఈ లైఫ్ ఎథిక్స్ కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే ఒక రోజు నువ్వు అనుకున్నట్టు జీవితం ఉండదు. ఒక రోజు ఈ జీవితాన్ని చావు ఉరుతాలని పక్కన బిగిస్తుంది. ఆ రోజు నీ దగ్గర సమాధానం ఏంటి? నీకు తోడు, నువ్వు చచ్చేటప్పుడు నీ తోడు నీ భార్య రాదు. నువ్వు చచ్చేటప్పుడు నీ సంపాదన పీక్కు తిన్న నీ కొడుకులు కూతురు రారు, నీ బంధువులు రారు. నీ సావు ఒంటరిగా పోతావు. ఆ పోయినోడు ఎక్కడ నిలబడతావు తెలుసా? నిన్ను పుట్టించిన సృష్టికర్త ముందు నిలబడతావు. ఆ రోజు ఆయనకి ఏం చెబుతావు? ఎంత రైస్ తిన్నావరా, ఎన్ని నీళ్లు తాగావరా, ఎంత గాలి పీచ్చావరా, 60 ఏళ్ళు అవకాశం ఇచ్చానురా, సభల్లో మాట్లాడానురా, సంఘంలో నీతో మాట్లాడానురా, పులిపెట్టి మీద నుంచి ప్రతి దైవజనుడి నోట నేరుగా నీకు అర్థమయ్యేలా మాట్లాడరా.